ఇది 1970లో ఒక విధ్వంసం బిగినైందమ్మా. ఫుడ్ పిరమిడ్ని చేంజ్ చేశారు. సోయా ఇండస్ట్రీ, అమెరికాలో ఉండే డ్రగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ కలిపి ఫుడ్ పిరమిడ్ని చేంజ్ చేశారు. అప్పటిదాకా ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాచురేటెడ్ ఫ్యాట్స్ని బాగా వాడేవాళ్ళు. అది బాగా ఉండేదాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే వీళ్ళు సోయా ఇండస్ట్రీ లాబింగ్ బలంగా చేసి వాళ్ళు కుట్ర చేసి శాచురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యిని, కోడిగుడ్డలోని మన మెయిన్ ఫుల్లీ ఫ్యాట్ ఇచ్చే ఫుడ్ అన్నింటినీ తొక్కేసేసి కార్బోహైడ్రేట్స్ తీసుకు, అది కూడా హై గ్లైసెమిక్, అంటే ఫుడ్ ఇండస్ట్రీ చేసిన మోసం ఇది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే తీసుకెళ్ళటం, అట్లానే ఆయిల్లో ఈ రీఫండ్ ఆయిల్ అనే కల్చర్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేయడం ద్వారా వాళ్ళ కస్టమర్ల బేస్ పెంచుకుని ప్రపంచం మొత్తాన్ని శాసించే విధంగా కుట్ర చేశారు. అందులో భాగంగానే చక్కగా నెయ్యి వేసుకుని తిని అన్ని నేచురల్ శాచురేటెడ్ ఆయిల్స్ వాడే నేచురల్ ఆయిల్ అటు నుంచి దూరం చేసి ఈ కార్బోహైడ్రేట్ ప్రపంచాన్ని రిజిమ్ తీసుకొచ్చేసారు. ఆ తీసుకురావడం జరిగిందన్న విధ్వంసం. ఇవాళ ఫలితం ప్రతి వాళ్ళు, ప్రపంచం నుండి, ప్రతి దేశం నుండి ప్రతి ఒక్కడు అనుభవించడం. చూడమ్మో, ఆ రోజున హాస్పిటల్ నుండి ఈ రోజున హాస్పిటల్ ఉన్నాయి. ఆ రోజు గుండె జబ్బు మరణాలన్నీ, ఈ రోజు గుండె జబ్బు మరణాలన్నీ. ఇప్పుడు ఎందుకు ప్రపంచంలో మీకు ఒక చిన్న సింపుల్ ఫిగర్ చెప్తాను. డయాబెటిక్ కారణంగా, డయాబెటిక్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. దేనికి వచ్చింది? ఈ మారిన ఫ్యాట్ దూరం చేసి కార్బోహైడ్రేట్స్ని బట్టి దాన్ని దుర్వినియోగం చేయబట్టి వచ్చింది. ఇవాళ ప్రపంచంలో 3 చనిపోతున్నారంటే అందులో ఒకళ్ళు డయాబెటిక్ కారణంగా చనిపోతున్నారు. ఒకళ్ళు కూడా కదా, ఆల్మోస్ట్ 100కి 50 మంది చనిపోతున్నారు. అందులో 100కి 20 మంది డయాబెటిక్ కారణంగా వచ్చిన గుండె జబ్బుతో చనిపోతున్నారు. 100కి 17 మంది డయాబెటిక్ కారణంగా వచ్చి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతున్నారు. 100కి 13.1% కిడ్నీ పోన, డయాబెటిక్ మన కిడ్నీ పోవటం కారణంగా చనిపోతున్నారు. వైద్యం ఎంత గొప్పదైతే మరి నిజానికి ఇంతమంది రోజు 50% ఎందుకు చనిపోతున్నారు చెప్పండి? అంటే దానికి డయాబెటీస్ కారణం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. దానికి కారణం కార్బోహైడ్రేట్ ఇటు మార్చిన ఫ్యాట్ నుంచి ప్రజలను దూరం చేసి ఈ మార్చేసిన కార్బోహైడ్రేట్లు ఎంకరేజ్ చేసిన ఫుడ్ పిరమిడ్. ఇది ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. ఎప్పుడైతే విధ్వంసం సృష్టించిందో అలోపతిక్లో పెంచి పోషించడం తప్ప మిగిలిన అన్ని విధాలు, ఫర్ దట్ మ్యాటర్ అదొకటే కాదు, ఏ విధానం కూడా ఒక డయాబెటిక్ మందు కనిపెట్టలేదు. ప్రపంచం అంతా తెలుసు. ఒక్క వీరమాచరణ డైట్ అనే మన విధానం మాత్రమే. మన డైట్ నాట్ ఓన్లీ వైద్యం కాదండి, ఈవెన్ ఆహార విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్కిన్స్ అని, పాలియోలని, జనరల్ మోటార్స్ అని, లేదా ఇంక్లూడింగ్ మా గురువుగారు జేసన్ ఫంగ్ గారు చెప్పిన డైట్స్తో సహా మందులు వాళ్ళు ఎవరు పారాయించలేపారండి. ఈ ప్రపంచ చరిత్రలో డయాబెటిక్ మందులు మొదటి రోజు 3 గంటలు పారాయాలి, ఇన్సులిన్ అయినా ఏదైనా అని పిలిపించిన ఒకే ఒక్క డైట్ మన డైట్. అందుకనే దీనికి ఫలితాలు వచ్చినాయి. మన డైట్లో డెఫినేషన్స్ వేరు, ఫ్యాట్ డెఫినేషన్ వేరు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు డైట్ అవసరం వచ్చిందంటే, ఇవాళ చిన్నపిల్లలను లెక్కేసుకుంటే చిన్నపిల్లల్లోనే ఆడపిల్లలకు చూస్తే గడ్డాల మేసాలు పెరగటం. ఇవాళ క్యాన్సర్లు చూసుకుంటే నేను చూస్తున్నాను, ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లల్లో దాదాపు ఈ 2 నెలల్లో నన్ను 10 మంది పైన కలిశారు, 11 మంది దాకా కలిశారు. ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారని వచ్చినాయి? జీవనశైలి మార్పులు. నన్ను రోజు క్యాన్సర్ పేషెంట్లు కలుస్తారు, టైప్ 1 వాళ్ళు కలుస్తారు, విపరీతంగా ఎక్కువైనాయి. ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఒక 25 ఏళ్ళ అమ్మాయికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కుటుంబంలో ఎవరో జీవితంలో సిగరెట్ తాగటం కానీ కనీసం ఒక్కపొడి తిన్నాడు కూడా లేరు. మరి ఎందుకు వచ్చింది? ఈ రీఫండ్ ఆయిల్, ఈ ఫుడ్ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చే రీఫండ్ ఆయిల్, కెమికల్ కలిపిన ఆహారాలు, వీటి కారణంగా వచ్చింది. సో ఎప్పుడైతే వచ్చిందో ప్రజలు ఏం చేస్తున్నారో డైట్ అంటే చేస్తున్నారు. ఈ డైట్ చేసే పద్ధతిలో వచ్చిన మొత్తం బండబూతు రేట్లు వచ్చినాయి. నేను అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టే మనం తీసుకొచ్చాం. ఈ డైట్ అన్ని ఏం చేశారు? ఏదో కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించడం, లేదా ఆహారం తగ్గించడం చేశారు. ఆహారం తగ్గించి చేసే విధానం, ఆకలి తాత్కాలికంగా చంపేసే విధానం ఇది పరిష్కారం కాదు. ఇవన్నీ కూడా మన బిఎంఆర్ని కట్ చేసి శరీరం బరువు తగ్గిస్తాయి. లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడి ఏదో ప్రోడక్ట్ వాడి చేసిన ఆ పౌడర్ వాడితే తాత్కాలికంగా తగ్గుతారు 15-20 కిలోలు, వెంటనే 1 మంత్లో బౌన్స్ బ్యాక్ అవుతారు. కారణం ఏంటంటే ఈ డైట్లు మొత్తం ప్రపంచంలో మీరు ఏది చెప్తే అది బిఎంఆర్ని, మన బిఎంఆర్ని కట్ చేస్తూ వచ్చినాయి. ఒక్క విఆర్కే డైట్, మన డైట్ వీరమాచరణ డైట్ ఒక్కటే మీ బిఎంఆర్ నిలబెడతా. మీరు వాళ్ళు 100 కిలోలు తగ్గారు, మీ బిఎంఆర్ అలానే ఉంచి మిమ్మల్ని 100 కిలోలు తగ్గిస్తుంది. సో మీ బిఎంఆర్ అలానే ఉండటం వలన మీరు విచ్చలవిడిగా తినకుండా ఇంతకుముందు తిన్నట్టుగా పద్ధతిగా కనుక తింటే మీరు ఎప్పటికీ తగ్గకుండా ఉంటారు. విచ్చలవిడిగా దాన్ని దాటి తింటే ఏ విధానాన్ని ఫెయిల్ అవుతుంది, వేరే విషయం. సో మిగిలిన వాటిలో మీరు విచ్చలవిడిగా తినకుండా పద్ధతిగా తిన్నా కూడా చివరికి గెయిన్ అయిపోతారు. ఈ ప్రపంచంలో మన డైట్ ఒక్కటే సైంటిఫిక్గా జరిగింది. సో ఇక్కడ తేడా వచ్చింది కాబట్టి నేను ముందుకు చెప్పాల్సి వచ్చింది. నిజాన్ని నేనేమి అద్భుతంగా శాస్త్రీయ పరిశోధన చేసి ఏమీ చెప్పలేదు. నేను ఒక తెలుగు రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన నికార్సైన పల్లెటూరులో ఒక విలేజ్ వాతావరణం పుట్టాను కాబట్టి నాకు కొన్ని డెఫినేషన్లు బలంగా తెలుసు. నా చిన్నతనంలో తీసిన గానగాయలు, నెయ్యి ఎలా చేస్తారు ఎంత మేము స్వయంగా చేసినాడు. నెయ్యి కాయటం దగ్గరుండి మేము కాయటం కానీ, ఆ మేగళ్ళు దగ్గరుండి చూడటం కానీ, ఈ వెన్నపూసలు, అలానే కొబ్బరిని దగ్గరుండి తీసుకెళ్ళి కురుడీలు తీసుకెళ్ళి మేము ఆయిల్ పెట్టించడం, వేరుశనగ తీసి ఆయిల్ పెట్టించడం,
ఈ న్యాచురల్ చక్కగానే అంటే ఏంటి అనేది సైంటిఫిక్గా తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను. ఇప్పుడు రామకృష్ణ అనేవాడు తోపేం కాదండి. అమెరికాలో ఉన్నవాడికి ఎందుకు తెలియదంటే వాడి జీవితంలో ఒక చక్కగానికి ఎద్దు తిరిగే గానకోటి ఉండి అది పిండితే గింజలు వస్తాయి నాకు అసలు తెలియనే తెలియదు. ఆడి ఉద్దేశం కొబ్బరి నూనె అంటే ఏమనుకుంటాడంటే కొబ్బరి పచ్చిపాలు తీసి దాని సెంట్రిఫ్యూగల్ సిస్టంలో 300 డిగ్రీస్ దాంట్లో కాస్తే ఒక పదార్థం వస్తుంది, దానికి వాళ్ళు కొబ్బరి నూనె పెడతారు. అది వాడి దృష్టిలో కొబ్బరి నూనె. నెయ్యి అంటే పాల నుంచి మిషన్తో తీసేది నెయ్యి, వాడి డెఫినేషన్ అది. సో నా డెఫినేషన్ వేరు, నా దాంట్లో ఫెర్మెంటేషన్ ఉంటుంది, పూర్తిగా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈవెన్ కేరళ వాళ్ళు కూడా కొబ్బరి నూనె గురించి తెలియదు, ఒక తెలుగాళ్ళు తప్ప. ఇది ఒక అద్భుతమైన ఆహారం, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో తల్లిపాలు తర్వాత అంత అద్భుతమైన ఆహారం ఏదన్నా ప్రపంచంలో ఉందంటే తల్లిపాలకు రీప్లేస్మెంట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అంటే నేను చెప్పే డెఫినేషన్లో కోకోనట్ ఆయిల్. ప్రపంచంలో ఈవెన్ కేరళతో సహా వాడే ఆయిల్స్ ఇవి కూడా వైద్యానికి పనికొచ్చే కోకోనట్ ఆయిల్స్ కాదు, కేవలం వంట పనికొచ్చే లేదా తలకు రాసుకుని లేదా ఒళ్ళు మాలిష్ పనికొచ్చే మాత్రమే. సో నేను చెప్పిన కొబ్బరి నూనె డెఫినేషన్ వేరు, సో నేను ఇచ్చిన ఫ్యాట్ డెఫినేషన్ వేరు. అలానే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు ఆర్డర్ ఇవ్వటం, ప్రపంచంలో మిగిలిన డేట్లన్నీ ఫ్యాట్ని 30% to 40% మాత్రమే పెట్టగలిగినాయి. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క డైట్ ఫ్యాట్ని 80 to 90% పెట్టి ఈవెన్ ప్రోటీన్ కూడా డెఫిసిట్ చేసి, నా డైట్ పేరు కూడా పిఎంఎఫ్ డైట్ అంటారు, ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. ఇది ప్రపంచంలో ఒకే ఒక్క డైట్. ఇది అంత అద్భుతమైనది కాబట్టి దీంతో కూడా క్యాన్సర్ తగ్గుతున్నా. మీరు టైప్ 2 గురించి అనుకోవచ్చు, అదేముంది లైఫ్ స్టైల్ డిసీజ్ కదా, తిండి బాంతి వస్తుందని. ప్యాంక్రియాస్ డెడ్ అయిన టైప్ 1 కేసును కూడా మొదటి రోజే ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ తీసేసి చక్కగా ఆహార విధానంతో మనం రికవర్ చేస్తాం. అది పరిశోధన ఫలితాలు చాలా అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. కానీ నేను లాంగ్ టర్మ్లో ఏంది నేను ఏది మాట్లాడను, లాంగ్ టర్మ్ చూసుకొచ్చినాక నేను పబ్లిక్ అనౌన్స్ చేస్తాను. బట్ ఇదైతే సేఫెస్ట్ గేమ్. ఒకటైతే ఎష్యూడ్ టైప్ 1 గురించి మా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే ఇప్పుడు రేపు పొద్దున్న మేము డాక్టర్ అది ఎవరు ఇంటి దగ్గర చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇట్లా మాకు ఇక్కడ ఓపెన్ చేసే సెంటర్ ఉంది, ఇలా ఉండే డాక్టర్ల ఆధ్వర్యంలో మాత్రమే డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా జరుగుతుంది. మేము దీనికి డిఫరెంట్ న్యూట్రిషన్ ప్రోటోకాల్స్ ఇస్తాం. రెగ్యులర్గా ఉండే షుగర్లకి, బీపీకి, థైరాయిడ్, పీసీఓడి, ఒళ్ళు తగ్గడం, ఒళ్ళు పెరగడం, ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమీ డాక్టర్ల ఆధ్వర్యం అవసరం లేదు, మన ఇంటి దగ్గర ఆహార విధానం మార్చుకుని చేస్తే చాలు. కానీ ఇలాంటి క్రానిక్ కార్డ్కి, చిన్నపిల్లలు వచ్చే డిసీజ్కి, ఆటోఇమ్యూన్ డిసీజెస్కి డాక్టర్ పర్యవేక్షణలో సైంటిఫిక్గా కనుక చేస్తే అవసరమైతే వైద్య విధానాన్ని ఉపయోగించుకుంటారు. రెండు మిక్స్ చేసే చేస్తాం. మిక్స్ చేసిన అవసరం 99% కేసెస్లో రాదు. 99.99%లో మన ఆహార విధానంతో ఎంత క్రానిక్ డిసీజెస్కైనా ఏ వైద్య విధానం కలపాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే దాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటాం. అది మేమే వ్యతిరేకమేం కాదు, ఎందుకంటే వైద్యం చాలా గొప్పది. కానీ దురదృష్టవశాత్తు లైఫ్ స్టైల్ డిసీజ్లో అనేక వాటికి వాటికి పరిష్కారం లేదండి. ఇది గొప్పది అనేది ఎంతవరకు అంటే అలోపతికైనా ఏ వైద్యమైనా ఒక సర్జరీ చేయడానికి, ఒక రూట్ కెనాల్ చేయడానికి, ఒక కళ్ళతోడు వేయడానికి, ఒక ఆపరేషన్ చేయడానికి, గుండె మార్చడానికి, స్కానింగ్లు, మత్తు మందులు, ఇలా వీటిల్లో గొప్పే తప్ప మీరు ఉదాహరణ జలుబు చూడండి, మీరు వైద్యం పనిచేయదు. కామన్ కోల్డ్ ప్రతి మనిషికి సంవత్సరానికి 10 సార్లు వచ్చే జలుబుకి వైద్యం లేదు. దగ్గు వస్తే అలోపతిక్ వైద్యం అయినా సరే మీరు మామూలుగా 4 రోజులు తగ్గాల్సిందే. అది వాడకుండా 20 రోజులు తగ్గుతుంది. మహా అయితే కొంచెం పెయిన్ కిల్లర్కి తగ్గచ్చు. అట్లనే మీరు ఏ డిసీజన్ తీసుకోండి, జ్వరం వచ్చింది 80 రోజులు తగ్గిస్తుందా ఒక బిళ్ళతో? మామూలుగా జ్వరం వస్తే తడిగొడ్డేసుకోవడం కాడికి ఒక స్పూన్ కొబ్బరి తీసుకోవడానికి ఎన్నాళ్ళు తగ్గుతుంది, పారాసెటమాల్కి అంతే. సో ఎనీ డిసీజ్, మీకు కాలు ఇరిగిందంటే కట్టు కట్టేది వైద్యం కాదు, ఆర్థోపెడిషన్ కట్టు కడతారు. మీ బోన్ అంటించేది మీ ఇమ్యూనిటీ. మీకు చర్మం లేసిపోయింది, మీ చర్మం లేసిపోయిన చర్మం అంటించేది మీ శరీరం ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ లేనిదే ప్రపంచంలో ఏ రోగం తగ్గదు. అలాంటి ఇమ్యూనిటీ ఇచ్చేది ఆహారం మాత్రమే. మీ అందరికీ తెలిసిన కాంబినేషన్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక ట్యాబ్లెట్ లేదా ఒక ఇంజెక్షన్ రెమెడిసివర్ లాంటిదో, ఒక స్టెరాయిడ్, ఒక యాంటీబయాటిక్ కానీ ఇమ్యూనిటీ చచ్చిపోతుంది. ఈ కరోనా టైంలో మీరు అందరూ స్టడీ చేశారు, మీకు అందరికీ అర్థమైంది కదా. మరి ఇమ్యూనిటీ చచ్చిపోతే రోగంతో ఎవరు ఫైట్ చేస్తారు? ఎవరు ఫైట్ చేయాలంటే ఆహారం ఫైట్ చేస్తుంది. ఇమ్యూనిటీనే ఫైట్ చేయాలి ఎప్పుడైనా. ఆ ఇమ్యూనిటీని పెంచేది ఒక్కటే ఆహారం పెంచుతుంది. కెమికల్ లేని ఆహారం పెంచుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కెమికల్ లేని ఆహారం, ప్రకృతి ఏదిస్తే తీసుకున్న ఆహారం ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా, ఒక మెటబాలజీని మార్చే విధానాన్ని చేసి సిస్టమేటిక్గా చేస్తే ఈ ప్రపంచంలో అద్భుతాలు, క్యాన్సర్ దగ్గర నుంచి టైప్ 1లు ఇన్ని తగ్గుతుంటే మండేటికి అదే కారణం. ఇక్కడ రామకృష్ణ దీంట్లో మన డాక్టర్ టీం వీళ్ళంతా ముందుకు వచ్చింది, టీం చేసేది ఏంటంటే దీన్ని సైంటిఫిక్ చేసేస్తున్నాం. ఏం జరుగుతుంది ఆహారంలో మార్పు అనేది కూడా రేపు సైన్స్ పేపర్లో ప్రపంచవ్యాప్తంగా ఉంటే టాప్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తాం. అన్ని రోగాలకు సంబంధించి కొన్ని వందల పేపర్లు చేయబోతున్నాం. భారతదేశం ఏం చేయగలతో ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఈ భారతదేశం ప్రపంచాన్ని 0 ఇచ్చింది, యోగా ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏమి వల్ల రేపు పొద్దున్న నుంచి మన భారతదేశం నుంచి, ముఖ్యంగా మన తెలుగుళ్ళ నుంచి ప్రపంచానికి ఏం చేయాలో, క్యాన్సర్ ఎలా తగ్గించాలి దగ్గర నుంచి అన్నీ చేయబోతున్నాం. దానికి మొట్టమొదటి పునాది
అఫీషియల్గా నేను ఫస్ట్ ఆథరైజ్ చేసింది రామకృష్ణ హెల్త్ అరేంజ్ నుంచి చేసే విభాగం మొత్తం దీని నుంచి జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోండి. దీని నుంచి ఒక బేసిస్ దీన్ని మేము ఎక్స్పాండ్ చేస్తాం. దీని నుంచి అనేక సపోర్ట్లు, అనేక మెడికల్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద విభాగాలు తీసుకుని చేస్తాం. ఇది పునాదిగా బిగిన్ చేస్తున్నాం.